కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావుపేటలో కోళ్లు చనిపోవడంతో పరీక్షలు జరిపిన అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో నరసింహారావుపేటలో రెడ్ జోన్ గా ప్రకటించారు. రెడ్ జోన్ పరిధిలో 1 కిలోమీటర్ వరకు చికెన్ షాపులు బంద్ చేయించారు. మా కరెస్పాండెంట్ శివరాజ్ పూర్తి సమాచారం అందిస్తారు. శివరాజ్. శ్రీదేవి, కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఏదైతే ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల కోళ్లు చనిపోతూ వస్తున్నాయి. అయితే నిన్న సాయంత్రం ఏదైతే కర్నూలు నగరంలోని ఎల్లాపేటలో బర్డ్ ఫ్లూ వచ్చినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు ఏదైతే రాత్రి 10 నుంచి 15 కోళ్లు మృతి చెందడంతో ఏదైతే స్థానికులు అధికారులకు ఫిర్యాదు జరిగింది. దీనిపైన అధికారులు ఏదైతే టెస్టులు నిర్వహించి బర్డ్ ఫ్లూ వచ్చినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే ఎన్ఆర్పేటలోని దాదాపు 1.5 కిలోమీటర్ రేంజ్ లో రెడ్ జోన్ గా ప్రకటించి ఏదైతే ఆ ఏరియా మొత్తంలో ఎక్కడైతే కోళ్లు అలాగే చికెన్ అమ్ముతారో సెంటర్లను మూసివేయడం జరిగింది. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఆయా చికెన్ షాపులలో జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బర్డ్ ఫ్లూకు సంబంధించిన లక్షణాలు ఏదైతే గుర్తించి ఏదైతే ల్యాబ్ కు పంపించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ కారణంగా ఏదైతే చికెన్ ధరలు పూర్తిగా పడిపోయాయని చెప్పొచ్చు. ఇటు వినియోగదారులు అటు కొనుగోలుదారులు మొత్తం ఏదైతే బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలు కావచ్చు, ఇటు కోడిగుడ్ల అమ్మకాలు పూర్తిగా మందంగిచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. బర్డ్ ఫ్లూకు సంబంధించిన లక్షణాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే పలు సూచనలు అధికారులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్ఆర్పేటలో కొద్దిసేపు క్రితమే అధికారులు ఏదైతే షాపులు ఉంటాయో ఆ షాపులన్నీ తనిఖీలు నిర్వహించి ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. రైట్ శివ, థ్యాంక్ యూ.